నమస్తే. నిరుద్యోగులంతా మరోసారి ప్రభుత్వం పైన యుద్ధం చేసేందుకు సిద్ధమైపోయినలు. ఒక పక్కన జాబ్ క్యాలెండర్ కావచ్చు, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటంటూ ఒక పక్కన నినాదిస్తూ ఉన్నారు, ఒక పక్కన నిలదీస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంటే, మరో పక్కన పోలీసు ఉద్యోగాల్లో కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఎస్ఐ ఉద్యోగాలు కావచ్చు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, దాదాపుగా 15 నుంచి 20,000 ఖాళీలు కనపడతా ఉంటే కేవలం 5,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తాం అన్నటువంటి ఏ అయితే వార్తలు వస్తున్నాయి, ఈ సందర్భంలో నిరుద్యోగులంతా కూడా వాళ్ళంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరి ఖాళీలు 18,000 కనబడతా ఉంటే, సో 18,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే, ఈ విధమైనటువంటి 5,000 ఉద్యోగాలు ఇవ్వడం ఏంటంటూ దిల్సుఖ్ నగర్లో చాలా రోజులుగా 3-4 రోజులుగా ఇటువంటి ఒక ఉద్యమం కనబడతా ఉన్నది. స్టూడెంట్ లీడర్లంతా కూడా అందరూ కూడా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రభుత్వం పైన గలాన్ని విప్తా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు, ఆకాష్ ఉన్నాడు, ఇంకా మిగతా సంబంధించిన పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిది అసలు పోలీసు ఉద్యోగాలలో 5,000 ఖాళీలే, 5,000 మాత్రమే నింపుతాం అన్నటువంటి ఒక ప్రకటన. సో ఏంటిది, ఇదేనా లేకపోతే ఇంకా జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల పైన మీ పోరాటం? మాకు జాబ్ క్యాలెండర్ తోటి ఎటువంటి సంబంధం లేదు ముందుగా. కానీ గత 1 ఇయర్ నుంచి కూడా వీళ్ళు మే, జూన్, జూలైలో ఇట్లా నెలకొకటి పాట పాడినట్టు, నెలకొక పండుగ వచ్చినట్టు 15,000, 17,000, 19,000, 20,000, 24,000 అన్నారు. గతంలో రిటైర్ అయిన డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా 17,000 నోటిఫికేషన్ తోటి అధ్యక్షకు ఆమోదానికి పంపినామని చెప్పి తెలియజేయడం జరిగింది. అసలు మాకు ఈ 5,000 పోస్టులు ఉన్నాయని తెలియదు. రీసెంట్గా ఒక 5 రోజుల మీ నుంచి ఈ 5,000 పోస్టులను సీఎం గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఆ రోజే మా దిల్సుఖ్ నగర్లో ఉన్న 15 లక్షల మందికి గుండె పగిలినంత పనైంది. తెలంగాణలో గుండె పగిలినంత మంది, చాలా మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ 5,000 పోస్టులకు మాత్రమే అధ్యక్షకు ఆమోదం తెలుపుతుంది. మిగతా పోస్టులు మొత్తం ఇంకో సెకండ్ ఫేజ్లు వేస్తా, మీ ఫేజ్లు మీ కానే పెట్టుకోండి, మీ ఏమైనా ఉంటే మీ దగ్గర పెట్టుకోండి. కానీ పోలీస్ అభ్యర్థులకు మాత్రం 20,000 పోస్టులతో నోటిఫికేషన్, ఏజ్ 36 సంవత్సరాలు ఇవ్వాలి. అలాగే జీవో నెంబర్ 46 తొలగించాలని ప్రభుత్వానికి విన్నపం చేసినాం. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే 2009లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా October 9, 14 ప్రకారమే అప్పుడు కూడా పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్నందుకే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత 2020లో వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా పోలీస్ అభ్యర్థులలో జీవో నెంబర్ 46 తీసుకోవడం వల్ల 4 జిల్లాలలో కనపడకుండా పోయింది. మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విద్యార్థుల ఓట్ల ద్వారా అయితే అధికారంలోకి వచ్చిన ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ పోలీస్ అభ్యర్థులతో పెట్టుకుంటుంది. పోలీసు అభ్యర్థులు అంటే ఏదో పూటకొకడు ఉండేటోడు కాదు. ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఒక అభ్యర్థి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ అభ్యర్థులతో అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే తినక ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క పుస్తల తాడులు అమ్మి కోచింగ్ సెంటర్లలో ఫీజులు కడుతూ స్టడియాలలో నడుము వంగేలాగా కూర్చొని చదివే పోలీసు అభ్యర్థులు నడి ఎండలో కూడా 1600 మీటర్లకు ప్రయాణం చేసే గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఆశయాలతోటి కావాలన్న పోలీసు ఉద్యోగం వేసుకోవాలన్న కళని ఈ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకునే ప్రభుత్వం నీరు గారుస్తుందన్న. మా యొక్క ఆక్రోశానికి ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే, ఎవడు ప్రశ్నించలేడు, ప్రశ్నించేవాడు రాలేడని అనుకుంటున్నారే తప్ప ప్రతి తరానికి ప్రతి ఒక్క అభ్యర్థి కడుపు గాలిన ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడు అవుతాడన్న. ఈ సమాజానికి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి, ఆనరబుల్ సీఎం సివి ఆనంద్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సిటీకి 3,000 పోస్టులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి 29 జిల్లాలకి 2,000 పోస్టులు వేస్తా అంటున్నాడు. అది ఎట్లా పాసిబుల్? అసలు నువ్వు ఏ రోస్టర్ విధానం తీస్తున్నావు? ఆ రోస్టర్ విధానంలో 15 లక్షల మంది అభ్యర్థులు మేము ఎల్బీ స్టేడియంలో కూర్చుంటాం. ఆ రోస్టర్ విధానంలో ప్రతి ఒక్క క్యాండిడేట్కి నువ్వు తీయగలుగుతావా? బీసీఏ, బీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ, ఓపెన్ కేటగిరీ, ఎంఎస్పీ కోట, సిబిపి కోట, హోంగార్డ్ కోట, ఎక్స్ సర్వీస్మెన్ కోట, స్పోర్ట్స్ కోట, ఇలా ఇన్ని కోటాలు ఉన్నప్పుడు సబ్ కేటగిరీ 15 కేటగిరీలు ఉంటాయి. కాస్ట్ మనం మినిమం 30-40 పోస్టులు వేస్తేనే కేటగిరీకి ఒకటి వస్తుంది. నువ్వు జిల్లాకి 10 కూడా పోస్టులు వేయకపోతే జిల్లాలలో ఏం పరిస్థితి కావాలి? మీకు కావాల్సిన పోస్టులేమో మీరు ఆర్థిక సలహాదారులు కావాలంటే మీరు ఆర్డినెన్సుల ద్వారా తెచ్చుకుంటారు. అయ్యా మీకు ఓట్లేసిన ప్రాపానికి ఆ రోజేమో నువ్వు 30 లక్షల మంది ఇంటూ 3 వేస్తే 90 లక్షల ఓట్లు అయితే అన్నావు. కానీ ఆ 90 లక్షల మంది ఓట్లు వేయడం ద్వారా మా అమ్మ యొక్క తల్లిదండ్రుల యొక్క కాళ్ళు మొక్కి ఈ ప్రభుత్వానికి ఓటేసినాం. ఆ రోజు మేమందరం ఆకాష్ లాంటి వాళ్ళు, నవీన్ లాంటి వాళ్ళు, శంకర్ లాంటి వాళ్ళు ఏమో దయ్యాలలాగా ఆ రోజు దేవుళ్ళలాగా కనపడ్డారు. ఈ రోజు మా కడుపు గాలి సార్ పోస్టులు వేయంటే మేము దయ్యాలాగా కనపడుతున్నాం. ఇది ఎక్కడి సమాజం, ఇది ఎక్కడి వింత? గత 2022లో నుంచి 2026 జూన్ వరకు అంటే దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తయింది. అంటే ఈ 4 సంవత్సరాలు నోటిఫికేషన్ వేయకపోవడానికి కారణం ప్రభుత్వం. మేము ఏనాడైనా అడిగామా? ఏనాడైనా ప్రశ్నించామా? నువ్వు ఇంకో 2 నెలల టైం అయినా తీసుకో, 2 నెలల టైం తీసుకో. నీకు బడ్జెట్ కావాలంటే మెస్సీకి వస్తుంది, అందాల పోటీలకు వస్తుంది. ఏ పాపం చేసినామని నిరుద్యోగులకి ఓట్లు వేయడానికి? అంటే మేము గ్రామాలలో నుంచి, మూల తండాల నుంచి హైదరాబాద్లకు వచ్చి ధర్నాలు చేసి అరెస్టులై స్టేషన్లలో కడుపు మార్చుకోవడానికి వచ్చినామా? నీకు ఓటేసిన ప్రాపానికి మేము ఇది బాధ్యత. అసలు నీకు గవర్నమెంట్లో ఏ ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా మీ ఎమ్మెల్యేలే అసలు మా గవర్నమెంట్లో ఏం నడుస్తుందని మాట్లాడుతున్నారు.
ఈ రోజు నుంచి మా మిత్రులు చాలా మంది గ్రంథాలయాల్లో ఎమ్మెల్యేలు కలిసిరు. అసలు ఆ ఎమ్మెల్యేలకి అవగాహన లేదంట. 5,000 పోస్టులు వేస్తా అంటుండే రా పోలీసు ఎప్పుడు ఇచ్చినా మేము ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు 10,000-15,000 ఇచ్చేటోడు 5,000 ఇచ్చేటోడు ఎవరు రాని ఆ ఎమ్మెల్యేలు అంటున్నారు. అంటే మీ ఎమ్మెల్యేలే మీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. అర్థం చేసుకోండి సార్, దయచేసి అర్థం చేసుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులతో చెలగాట వాడకండి అయ్యా. అంటే 17-18,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి డీజీపీ గారు చెప్పిన తర్వాత కేవలం 5,000 పోస్టులే నింపడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్ర సర్కార్ అంత కక్ష సాధింపు ఏముంటుంది? ఇవ్వాలనుకున్నట్టయితే మీరు ఇప్పటికే ఆక్రోషంతో ఉన్నారు, వాళ్ళు మిగతా పోస్టులు కూడా ఫిలప్ చేస్తారు కదా. మిగతా పోస్టులు అమ్ముకుంటారేమో తెలియట్లేదు. మరి అమ్ముకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. 17,000 పోస్టులు ఉన్నప్పుడు 17,000 పోస్టులు నింపు. నువ్వు 20,000 పోస్టులు అయ్యి నీ పీరియడ్లు అయిపోయేంత వరకు మేము అడగం. కావాలంటే బాండ్ పేపర్ రాపిస్తాం. 20,000 పోస్టులు రేపు వచ్చే నెల 1వ తారీఖు నీ పీరియడ్ వరకు మేము అడగం. 4 నెలలు ఫిలిమ్స్ పెట్టు, 4 నెలలు ఈవెంట్స్ పెట్టు, 4 నెలలు మెయిన్స్ పెట్టు, 1 ఇయర్ ట్రైనింగ్. ఆ రోజు ఇంకా ఓటింగ్ డేట్ వచ్చేస్తుంది. నిన్ను అడగం. 20,000 పోస్టులు ఏజ్ 36 సంవత్సరాలు నీ జోలికి రాం. మళ్ళీ ఈ పీరియడ్ అయ్యేంత వరకు నిన్ను ఎవడంత ఆతృతగా పెట్టమన్నాడు ఎగ్జామ్స్. అసలు ఈ స్టేట్కి ఒక హోమ్ మినిస్టర్ లేడన్నా. ఇప్పుడు మేము అందరూ ఉన్నాం, ఇంతమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఇవ్వాలి, ఎవరికి దగ్గరికి ఇవ్వాలి? ఒకటి జీవో నెంబర్ 46 అంటే ఏ సర్వే నెంబర్ అంటాడు, ఒకటి 20,000 పోస్టులు అంటే ఏ పోస్టులు అంటాడు. 5,000 పోస్టులు వేసిరని ఇప్పుడే ఒక ఎమ్మెల్యేతో మాట్లాడితే 5,000 పోస్టులు వేసిర్రా. అసలు నాకు తెలియదు. అది ఇంత పెద్ద ఇష్యూ, అంతమంది ఉంటారు కదా, ఎట్లా వేసిరని మాట్లాడుతారు. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేని సమాజంలో మనం బతుకుతున్నాం అన్న. ఏం చేయాలో తెలియదు అన్న. మా జీవోల విషయంలో ఎటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 1,600 మీటర్లు ఏదో చెప్పారు. సో దాని ద్వారా అంటే గతంలో ఉన్నటువంటి నిబంధనల్ని ఏమైనా మారుస్తూ ఏమైనా కొత్త జీవో తీసుకురావడం జరిగింది ఏంటి? అసలు మీకు ఒక జోక్ చెప్పాలంటే 2024లో జీవో నెంబర్ 31 అని తీసుకొచ్చారు. 2024 నుంచి 2026 వరకు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో కాలంలో అసలు పోలీస్ నోటిఫికేషన్ లేదు. అంటే నోటిఫికేషన్ లేకుండా ఎక్స్పైర్ అయిపోయిన జీవో ఈ రాష్ట్రాలలో తెలంగాణలో జీవో నెంబర్ 31 అనేది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అంటే 2 సంవత్సరాలు వయో రిలాక్సేషన్ ఇచ్చారు, కానీ ఆ జీవో ఎక్స్పైర్ అయిపోయింది. ఎవరైనా 32 నుంచి 34 సంవత్సరాలు పెంచిన ఏజ్ని మళ్ళీ జీవో నెంబర్ 87 తీసుకొచ్చి 34 నుంచి 32 అసలు ఏ దరిద్రుడు అయినా సోయున్న ప్రతి ఏ అధికారి అయినా కూడా నేను చెప్తున్నా ఏజ్ పెంచుతారు, పోస్టులు పెంచుతారు. అరే పోస్టులు 17,000 ఉంటే 5,000 తీసుకొచ్చారు, 34 సంవత్సరాలు ఉంటే 32 తీసుకొచ్చారు, లాంగ్ జంప్ 3 ఉంటే పెంచారు. అసలు ఎవరిని ఆడుకుంటారు మళ్ళీ ఎగ్జామ్ ఫీజులు అన్న. మా యొక్క తెలుసా 15 లక్షల మంది ఒక్కొక్కరు 2 వచ్చా 30 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్కి అప్లై చేస్తాయి. దాదాపుగా 1,000 రూపాయలు ఫీజు పెడితే 250 కోట్లు అన్న. ట్రైనింగ్ ఇవ్వడానికి సివి ఆనంద్ గారు ఏమంటుండంటే ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ప్లేస్ లేదు, 5,000 మందికి మాత్రమే మేము ఇవ్వడానికి మంచిగా అనుకూలంగా ఉన్నది, 5,000 మంది కన్నా ఎక్కువ వస్తే మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నాడు. నిన్న నాకు 6 మంత్స్ ముందే వాళ్ళ డిపార్ట్మెంట్లో నుంచి లీక్ అయింది. అది నిన్న ప్రెస్ మీట్ ద్వారా చెప్పిండు. గ్రే హౌండ్స్ అంట క్లోజ్ చేస్తున్నంట. గ్రే హౌండ్స్ను క్లోజ్ చేసి మా టీజీఎస్పీలో ఉన్న 3,000 పోస్టులలో 2,500 మందిని వాళ్ళనే నింపుతున్నాడు. అంటే మాకు ఇప్పుడు 500 పోస్టులు వేస్తున్నాడు. అంటే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని కూడా రిక్రూట్మెంట్లో కలిపేసుకుంటుండు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 5,000 1,70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టే ఈ పోలీసు ఉద్యోగాలలో కూడా ఈ 2,500 మంది గ్రే హౌండ్స్ వాళ్ళని టీజీఎస్పీలోకి తీసుకొని 2,500 పోస్టులు అయిపోయినాయి అంటున్నారు సివి ఆనంద్ గారు. అసలు నాకు తలకాయ పగిలిపోయింది. అక్కడ ఎవరన్నా ఇంకా ఉంటే గుండె వాళ్ళకి వచ్చేటోడు ఆ రోజు సివి ఆనంద్ గారు మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉంది. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఇప్పుడు పోలీసులు అందరూ కూడా మీ పైన అక్రమమైనటువంటి కేసులు కావచ్చు, లాఠీ చార్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా, అరెస్ట్ లాంటి ఏంటిది అంతా కూడా చూస్తే ఏమనిపిస్తుంది? ఓటేసిన పాపానికి కర్మ అనుభవిస్తున్నాం అన్న. ఏ చేతితోటైతే రేవంత్ రెడ్డి గారు రావాలని ఓటేసి తల్లిదండ్రులు కాళ్ళు మొక్కినమో ఈ రోజు దిల్సుఖ్నగర్లో తల్లిదండ్రులు అదే వీడియోలో చూసి కన్నీళ్లు పెడుతున్నారు. ఆ లాఠీ దెబ్బలు తీసి కాళ్ళ దెబ్బలతో దాంట్లో కేసులు పెట్టారు అన్న. ఇప్పుడు 4 మీద రీసెంట్గా లాస్ట్ టైం ధర్నా చేసినప్పుడు 4 మీద కేసులు పెట్టారు. అంటే ఏం చేసినామంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి మా నెత్తురు చిందించి బస్సు యాత్రలు చేసి రాళ్ల దెబ్బలు తిని మురికి కాలువలు అమ్మటి పండుకొని స్నానాలు చేసిన మా మీద ఈరోజు ఇదే ప్రజాప్రభుత్వం కేసులు పెట్టింది. పెడతారన్న. ఇంకో 2 కేసులు అయితే పీడీ యాక్ట్ పెడతాను. ఇప్పుడు మీ ముందే బెదిరిస్తున్నారు కదా, నువ్వు కన్నపడితే పీడీ యాక్ట్ చేస్తానని బెదిరిస్తున్నారు. ఏం చేయాలన్నా? ప్రశ్నించడానికి వాళ్ళు కొంతమంది అందరికీ ధైర్యం రాదు. రేవంత్ రెడ్డి లాగా అందరికీ కలిసి రాదు కానీ సీఎం ఎవరో ఒకరు నిరుద్యోగుల తరపున గ్రామీణ ప్రాంత విద్యార్థుల తరపున గొంతెత్తాలి. గొంతెత్తిన గొంతుని ఏ విధంగా చేయాలి? కేసులు పెట్టాలి, ఇంటి దగ్గర తల్లిదండ్రులు పోలీసులు పంపించే భయాందోళనకు గురి చేయాలి. ఎక్కడ అవుతుంది అన్న? ఎలా అవుతుంది సార్? రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మన తొలి వెలుగు ఛానల్ ద్వారా చేతులు జోడించి వెన్నుకునేది ఏంటంటే మీరు 15,000 పోస్టులు పైగా ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇస్తే ఇదే దిల్సుఖ్నగర్లో మీకు 100 అడుగుల కటౌట్ కట్టి మీకు పాలాభిషేకం చేయడానికి ఇదే ఆకాష్ ఈ పోలీస్ అభ్యర్థులతో మీకు పాలాభిషేకం చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నా సార్. దయచేసి మా ఎందు విజ్ఞప్తి నుంచి పోలీస్ నోటిఫికేషన్ అర్జెంట్గానే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకూడదని కోరుకుంటున్నాను సార్. మీరు ఎన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు? ఈ పోలీసు ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు ఫిలప్ అవుతాయని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చిండ్రు? సో దీనిపైన ఎన్ని ఆశలు పెట్టుకున్నారు? ఇప్పుడు 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి ఈ ప్రకటనతో మీకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటిది? మీరు ఏం చెప్పాలి? ముఖ్యంగా నేను మా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మాది. నా పేరు వెంకటేష్. అట్లనే ఇక్కడే ఇదే షైన్ ఇండియాలో కోచింగ్ తీసుకుంటున్నాను. ఒక 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే 5,800 పోస్టులు అంటే నార్మల్గా హైదరాబాద్ చుట్టూ 3,000 పోస్టులు అంటే
మనం హైదరాబాద్ వదిలేసి మొత్తం అన్ని డిస్టిక్లు కలిపితే ఒక 2000 పోస్టులు. ఆ 2000 పోస్టులలో డిస్టిక్ వైజ్ చూసుకుంటే, కేటగిరీ వైజ్ చూసుకుంటే 1-2 పోస్టులు వస్తున్నాయి. ఆ 1-2 పోస్టులకి నార్మల్గా ఆ 1-2 పోస్టులు 100-150 మంది అదేంటి అభ్యర్థులు ఉన్నారు, పోటీ పడుతున్నారు. అలాంటి వాళ్ళు అలాంటప్పుడు మనం ఇంకా దానికి ఆ పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి ఏం సాధ్యం? వేస్టే కదా. ఇప్పుడు 4 ఏళ్ళగా నుంచి ఇక్కడే ఉంటా ఉన్నావు, దీనికి ప్రిపేర్ అవుతా ఉన్నావు. ఇంటికి పోతే పరిస్థితి ఏంటిది అంటే ఒక పక్కన ఏజ్ కావచ్చు, ఇంకొక పక్కన పెళ్లి చేసుకోవాలన్నటువంటిది, ఒక పక్కన తినక ఇదంతా ఎట్లా అనిపిస్తా ఉన్నది ఉద్యోగాలు రాక? అన్ని ఇబ్బందిగానే ఉంది. 4 ఇయర్స్ నుంచి ఆలోచించి చదివి కూర్చున్న సీట్లో కూర్చొని ఇవన్నీ వెనకాల నడుము నొప్పి, తర్వాత ఎంట్రుకలు మొత్తం ఊడిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించలేక, ఇక్కడేమో మేము అవసరం పడలేక, ఇక్కడ పార్ట్ టైం జాబులు చేయలేక, ఇవన్నీ ఎదుర్కోలేక ఈ గవర్నమెంట్ రావడానికి మేము ముఖ్యంగా కష్టపడి మా ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఊర్లో అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి బాగా ఇన్స్పైర్ చేసాం. ఆ పాపం ఇప్పుడు మాకు ఖచ్చితంగా తగులుతుంది. ఈ పాపం రాబోయే రోజులు కూడా రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా తగులుద్ది. మీరు ఎన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? కేవలం పోలీసు ఉద్యోగం కోసమే ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే మిగతా ఏదైనా ఖాళీలు ఉన్నట్టయితే ఉంటే వాటి కోసం కూడా ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? ఓన్లీ ఎస్ఐపీస్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అన్న. అంటే మీ తేడు రాసుకోవచ్చులే, కానీ మాకు కానిస్టేబుల్ అనేది, పోలీస్ అనేది ఒక చిన్నప్పటికి వెళ్ళి ఒక ప్యాషన్, డ్రెస్ వేసుకోవాలని మాకు ప్యాషన్ ఉంది. నాది మహబూబ్నగర్ డిస్టిక్ అన్న, సీఎం డిస్టికే, కోడంగల్ పక్కనే, నారాయణపేట డిస్టిక్. అంతేనా, వేరే ఆప్షన్లు ఏం పెట్టుకోలేదు. ఇంకా వేరే కూడా సెంట్రల్ రాసుకోవడానికి అవకాశం వచ్చిందిలే, కానీ అవి వేరే అన్ని మిస్ చేసుకొని ఎస్ఐ కానిస్టేబుల్ పైనే నేను అంటే గత 1 ఇయర్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఇప్పుడు 15,000-18,000 ఉద్యోగాలు కనుక ఫిల్ చేసినట్టయితే కొంత అవకాశం ఉంటుంది. కేవలం 5,000 ఉద్యోగాలు అంటే చాలా ఇబ్బంది అయినా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి. ఇప్పుడు 18,000, 20,000 నోటిఫికేషన్స్ పడితే ప్రతి డిస్ట్రిక్ట్స్ ఒక 100 చొప్పున వేకెన్సీ అనేది ఉంటాయి. కేటగిరీలకు కూడా ఒక 50-60 పోస్టులు ఉంటుంటాయి. కాబట్టి అప్పుడు రాసుకుంటే మంచిగా జాబ్ కొట్టుకుని బయటకు అడవచ్చు అన్న. ఈ 5,000 కానిస్టేబుల్ పోస్టులు వేస్తేనంటే అవి అందులో ఒక 50% 2,500 పోస్టులు సిటీకి వెళ్ళిపోతాయి అన్న. మిగతా 2,500 పోస్టులలో ఏమంటే అమ్మాయిలకు 33% రిజర్వేషన్ ఉంటుంది. సిపిపి కోటా అని, బీసీఏ, బీసీబీ, సిడి ఇవన్నీ తీసే వరకు క్యాస్ట్కి ఒక పోస్టు కూడా రాదన్న. దీనివల్ల ఇప్పుడు కేటగిరీకి 0 పోస్టు ఉంటే అసలు చదవాలనిపించదు అన్న. ఇంకోటి, మేము ఈరోజు శాంతియుతంగా సాయిబాబా గుడి ముందల ప్రభుత్వానికి మేము శాంతియుతంగా మా సమస్యను తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటే ఈ పోలీసు వాళ్ళు కనికరం లేకుండా, ఆడవాళ్ళని చూడకుండా, మగవాళ్ళని చూడకుండా ఎక్కడికక్కడ ఏమంటే అరెస్ట్ చేయడం జరిగిందన్న. దీనివల్ల ప్రెషర్స్ వాళ్ళు అందరూ భయపడి ఎవరి ఇంట్లోకి హాస్టల్స్కు మళ్ళీ ఇన్స్టిట్యూట్స్ పోవడం జరిగిందన్న. ఇంత దారుణమాన మరి సార్? ప్రజాప్రభుత్వం అన్నారు కదా సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇదేనా? కానీ మీరే అన్నారు కదా మీ సమస్యలు ఎంత పెద్దవైనా కానీ మీ సమస్య చెప్పుకోవచ్చు అని మీరే అన్నారు కదా. మరి ఏమంటే ఆ రోజు మీరు అన్నారు మరి సమస్య చెప్పుకోండి అని. మరి ఈరోజు మేము శాంతియుతంగా సాయిబాబా గుడి ముందల మేము శాంతియుతంగా ఒక దీక్ష కార్యక్రమం పెట్టుకుంటే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అయ్యా? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి అయ్యా. మీ వెనకాల ఇంకొక పార్టీలు ఉండి మిమ్మల్ని ముందడుగు తోసి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆడిస్తున్నటువంటి ఒక నాటకం అని చెప్పేసి మాట్లాడుతాను. ఇంకోటి, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు అధికార పార్టీ మాకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మాకు ఎవరైనా ఇంకా ప్రతిపక్ష పార్టీలే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలనుకుంటే, ఒక మినిస్టర్ని కలవాలనుకుంటే మాకు పర్మిషన్ ఎవరు ఇప్పిస్తారన్నా? వాళ్ళే కదా, ప్రతిపక్ష పార్టీలే కదా. కాబట్టి మేము ఇక్కడ ఏం రాజకీయం చేయట్లేదు. మాది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, ఇతర ఏ పార్టీ కాదు. అందరం ఒక నిరుద్యోగులం. అంటే ప్రతిపక్ష పార్టీలను కలిస్తే మా సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఉద్దేశంతోన మేము ప్రతిపక్ష పార్టీలను కలుస్తూ ఉంటాం. కానీ అంతేగాని రాజకీయం చేయడానికి మాత్రం మేము ప్రతిపక్ష పార్టీలను కలిసే ఉద్దేశం లేదన్న. ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ప్రిపేర్ అవుతా ఉన్నారు? 5,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన. సో ఏంటి, ఏం చెప్పదలుచు అన్న? మేము గత దిల్సునగర్లో గత 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాం అన్న. ఊర్లో ఎట్లుంటుంది పరిస్థితి? ఎప్పుడు వస్తే ఇప్పుడు నెలకు 2 నెలలకు ఒకసారి పోతాం కదా. ఏమే తమ్ముడు జాబ్ ఏం చేస్తావు? పెళ్లి చేసుకునేది ఇప్పుడు ఏంది కథ? చిన్న పెళ్ళి అంటే ఊర్లలో ఎట్లా ఉంటారన్న? నీకు తెలుసు కదా, చిన్న పిల్లలు పెళ్లి చేసుకుంటారు. ఆ చిన్న ఏజ్లో 20 సంవత్సరాల పిల్లలు పెళ్లి చేసుకుంటే మనం పెళ్లి చేసుకొని జీవితం ఏం చేస్తామన్నా? ఇంత చదువుకొని వాళ్ళతోనే ఆటోలు తీసుకోవాలన్నా, ఏం వ్యవసాయం చేయాలన్నా? అన్ని శాతకనే కదా చదువుకోనికే. గత 4-5 సంవత్సరాల నుంచి మేము దిల్సునగర్లో ప్రిపేర్ అవుతున్నాం. ఏదో మంచి నోటిఫికేషన్ వస్తుందని
ఇప్పుడన్నా ఇంత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత మంచి చేస్తున్నందుకు అది నోటిఫికేషన్ ఇవ్వనందుకే కదా నిరుద్యోగులు మొత్తం బస్ యాత్రలు చేసి పేరెంట్స్ని చేసి మనం పక్కన ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ గవర్నమెంటే మీకు అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు 15,000 తక్కువ కాకుండా 2 నోటిఫికేషన్లు ఇచ్చారన్న, 3 నోటిఫికేషన్లు ఇచ్చారు. అంటే గత 10 సంవత్సరాలు పాలనప్పుడు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందన్న. అప్పటి నుంచి ఒక నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. సరే నోటిఫికేషన్ లేకున్నా వస్తుందేమో, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మంచి పెద్ద నోటిఫికేషన్ వస్తుంది, చదువుకుందామని ఇన్ని రోజులు ఆ ఊర్లకు పోకుండా ఈ స్టడీ హాల్లకు ఆ పైసలు కట్టుకుంటా, రూమ్ రెంటులు కట్టుకుంటా, ఇవి చేసుకుంటా, ఈ హాస్టల్ ఫుడ్లు ఎట్లుంటాయన్న మనకు తెలియదా? ఈ ఏజ్లో కూడా తినుకుంటా అవే చేసుకుంటున్నామన్న. అన్నీ చేసుకున్నా ఇప్పుడు 5,000 పోస్టులు అన్న, నీకు తెలుసు కదన్న ఎన్ని వస్తాయి, కేటగిరీలకు ఎన్ని వస్తాయి పోస్టులు. ఆ 5,000 పోస్టులు 2,500 పైన హైదరాబాద్కి పోతాయి. తెలిసిన నోటిఫికేషన్లో అవే పోతాయి. మనకు డిస్టిక్లకు, మన అన్ని కేటగిరీలకు అన్ని పోను ఒక్కటి కూడా రాదన్న. డిస్టిక్ ఒక పోస్టు రాకుంటే ఏం చదివి ఏం లాభం అన్న? మనకు నోటిఫికేషన్లు వచ్చే నోటిఫికేషన్లు కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకటి వేసి నువ్వు డిస్టిక్ ఒక పోస్టు 2 పోస్టులు అంటే ఏమొస్తుందన్న చెప్పండి, మీరే చెప్పండి అన్న. ఏం చేయాలి? ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ దింపి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దీనికోసమా? స్వయంగా రేవంత్ రెడ్డి మనకు మాట్లాడి నేను నిరుద్యోగుల వల్లనే గెలిచినని చెప్పాడు. ఆ నిరుద్యోగులను ఇప్పుడు ఏం చేస్తున్నారు? రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ఆ తిరిగేది కూడా స్వేచ్ఛగా తిరిగేది లేదు. ఆ గల్లీలో పోతే ఆ పోలీసులు, ఈ గల్లీలో పోతే ఈ పోలీసులు. ఏం చేయాలన్న మీరే చెప్పండి అన్న. నోటిఫికేషన్ లేదు, ఏం లేదు, చదువుకునేది లేదు. ఇంట్లో ఊరు నుంచి ఫోన్ చేసి ఏమొచ్చినా ఎప్పుడు వస్తుంది జాబు ఏంది ఏం చెప్తాం మన? 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఫోన్ చేసి జాబ్ అంటే అది వేసేది 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒక పోస్టులు నోటిఫికేషన్లు. నువ్వు 3 నెలలకు 2 నెలలకు మాకు ఊర్ల నుంచి ఫోన్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఊర్లో మా ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంటే పోనీ పరిస్థితి అన్న ఈరోజు. ఎందుకంటే నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, జాబ్ ఎప్పుడు చేసుకుంటావు? ఇంత చిన్న పిల్లాడు ఏదో చేసుకొని పెళ్లి చేసుకుని జాబ్ చేసుకుని నువ్వు ఏం చేసుకుంటావు, ఏం చేస్తావని. అదే కదా నమ్మ ఊర్లో ఎట్లా పరిస్థితులు ఉంటాయి కదా. మీ పేరెంట్స్ పైసలు పంపిస్తే ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ల ఫీజులు, హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, అంతేనా? ఇంకా వాళ్ళ మీద ఆధారపడాలి. ఇంకా మేము ఏడికెళ్ళి తీసుకురావాలన్నా? వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు, అప్పులు పైసలు అడగాలంటే ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు నెల నెలకు పైసలు ఏమంటే అది మాకు చెప్పని కూడా బాధ అనిపిస్తుంది అన్న. ఇప్పుడు మా పరిస్థితి చెప్పలేమన్న, బయటికి అన్నీ చెప్పుకుంటా పోతే బట్టలు మొత్తం. ఇంత ఏమంటుండంటే మీరు చదువుతున్నారా లేకపోతే ఏమన్నా చేస్తున్నారా, పైసలు మీకు ఎంత కావాలి, మీకు అంటే ఇంతకుముందు పంపించాలి అని మొత్తం ఇంట్లో తిడుతుండ్రు. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇంట్లో మీరు అంటే మీరు ఏమన్నారు ఇంతకుముందు అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక ఓట్లేసి గెలిపిద్దాము అన్నారు, ఇప్పుడే గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తుండ్రు అంటున్నారు ఇంట్లో మొత్తం అందరూ. ఇంకా అవి పార్టీ అప్పుడేమో కాంగ్రెస్ ఓటు అవి అన్నారు, గెలిపి ఒక్కసారి కాదు ఇప్పుడు 99% కాదు, 100% కాదు అన్న. మాది కొడంగలే పక్కల నారాయణపేట. 99% కాదు, 100% కాదు. సీఎం అయితే కాదు, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే మేము ఇంతకుముందే మేము ఇది చెప్పించి మేమే గెలిపించినాం. అందరూ చెప్పి మా ఇంట్లో అవి చెప్పి మా ఇంట్లో అందరూ అంటే వేరే పార్టీలు కానీ చెప్పి ఓట్లేసి గెలిపించినాం అంతే. కాంగ్రెస్ జాబ్ వస్తాయి, అవి నోటిఫికేషన్ ఇస్తాము ఏమేమన్నారు, నమ్మించి మోసం చేసిండ్రు నిజంగా. అంటే కానీ ఈసారి అయితే గెలవాడు రేవంత్ రెడ్డి మీద గెలవాడు. గెలుచుకో నిరుద్యోగులకు బాగా చేస్తే అప్పుడు ఎన్నిసార్లు గెలిస్తే ఎవరు వచ్చినా పాలన చేసేది వాళ్ళే కదా. మేమేమైనా పాలన కోసం మేము సీఎంకే పోస్టులు పెడుతున్నామా? మాకు పోస్టులు లేవు, జాబులు నోటిఫికేషన్ ఏమని చెప్తున్నాం. స్వయంగా మన సిపి ఆనంద్ మొన్న సార్ గారు మొన్ననే తీసుకున్నప్పుడు 19,000 పోస్టుల నోటిఫికేషన్ ఉన్నాయి, అవి త్వరలోనే మాకు సీఎం డిప్యూటీ సీఎం మాకు దాని గురించి ఆలోచన చేయండి అని చెప్పి సారే చెప్పిండు. మళ్ళీ 5,000 పోస్టులని సారే చెప్తే మేమేం చేయాలన్నా? ఏంటో ఉండి ఇక్కడనే చచ్చిపోవాలన్నా, ఇంకా తెలుసున్నారనే చంపేయాలి, ఇంకేం చేస్తాం. 20,000 ఉన్నాయట ఖాళీ పోస్టులు, అవి చేస్తే అయిపోతాయి కదా మంచిగా. అన్న 3 years అవుతున్నాయి ఇక్కడ దిల్సుఖ్నగర్లో ఉండబట్టి. అది మాది కూడా మహబూబ్నగర్ జిల్లానే, ముఖ్యమంత్రి కూడా మా జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి. అయితే మేము మహబూబ్నగర్లో ఎన్ని 12 సీట్లు గెలిపించినాం అన్న. అక్కడ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని తెలిసి గెలిపిస్తే ఇప్పుడు 15,000 పోస్టులు వేయాలన్న, లేకపోతే 5,000 వేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడనే సిటీలోనే 3,000 పోతే ఇంకా ఉన్న 2,000 పోస్టులు అన్ని డిస్ట్రిక్ట్ పంచాలంటే క్యాస్ట్ 1, 2 కూడా రావు. దాంట్లో జాబ్ కొట్టడం అసలు పాసిబుల్ కాదన్న, అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది కాదు అసలు. అందుకోసం 15,000 పోస్టులు ఖచ్చితంగా వేయాల్సిందేనా, లేకపోతే ఇంకా రోజు ధర్నాలు చేస్తారా, మరి ఏమవుతుందో చూడాలి. ధర్నాలు చేస్తే ఇట్లా రోడ్డు మీదకి ఎక్కుతా ఉంటే మీ పైన పీడీ యాక్టులు పెడతాం, మీరు కనీసం వచ్చేటువంటి ఉద్యోగం కూడా రాదని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతున్నట్టు. ఎట్లా రోడ్డు మీదకి వచ్చి ఎట్లా నిలదీస్తారు? ప్రశ్నించినటువంటి వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి కదా. అవునన్న, ఇప్పుడు జాబ్ రానప్పుడు మేము సమస్య చెప్పుకోవాలంటే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలి కదా. అందుకోసమే చాలా మంది వస్తున్నారన్న. ఒక చిన్న ధర్నా ఉందంటే దాదాపు 2-3 వేల మంది, దాదాపు 5-6 వేల మంది వరకు ఇక్కడ రోడ్డు పైనకి వస్తున్నారంటే వాళ్ళందరికీ తెలుసు ఉద్యోగం రాదని 5,000 దాంట్లో. అందుకే చాలా మంది వస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు. 15,000 పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్తున్నాను.
ఏంటి మరి ఇప్పుడు ఇలా ధర్నాకు పూనుకోవడం జరిగింది, పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం అంతా గల్లీ గల్లీ అంతా తిరుగుతాం. అవునన్నా, ఇందాక సాయిబాబా టెంపుల్ దగ్గర ఒక 15 దాదాపుగా 10,000 మంది వరకు వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత పోలీసులు చెదరం చేసి మొత్తం అక్కడ మొత్తం వెళ్ళగొట్టిండ్రు అనమాట అందరినీ. ఇట్లా చేస్తారు. పోలీసులు ఏమంటారు? వాళ్ళు ఏమంటున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, రద్దీ ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు వెళ్ళగొడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుందని. దీంట్లో అయితే కఠినంగా వివరిస్తున్నారు పోలీసులు అయితే. మా సమస్యను చెప్పుకునే విధంగా కూడా చేయట్లేదు వాళ్ళు. ఏం చేయబోతున్నారు మీరు మీ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు భవిష్యత్తులో? అన్న ఖచ్చితంగా పోస్టులు అయితే 15,000 పెంచాలన్న. అది పెంచే వరకు ప్రతి ఒక్కరు దిల్చుకున్నారు ధర్నాలు అయితే చేస్తారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి. మాట్లాడదాం. ఏం చెప్పదలుచుకున్నారు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ గురించి? ముఖ్యంగా నేను ఒకటే ముక్క చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మా మిత్రులైన అరెస్ట్ అయిన ఇందిరా నాయక్ని, శంకర్ నాయక్ని, అశోక్ సార్ని మరొక గంటలో విడుదల చేయాలి. వారి మీద ఎలాంటి కేసులు పెట్టినా ఎలాంటి పెట్టినా సాయంత్రం ఆ 2 స్టేషన్లు కూడా ముట్టడించడానికి వెనకాడం. వాళ్ళు నిరుద్యోగుల హక్కుల కోసం వాళ్ళకి రావాల్సిన న్యాయం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ మీద ఎటువంటి కేసులు చేసినా ఇందిరా నాయక్ గారు కానీ, అశోక్ సార్ కానీ, శంకర్ నాయక్ మీద ఎలాంటి కేసులు అయినా కూడా ఆ 2 స్టేషన్లని 1,00,000 మంది విద్యార్థులతో ముట్టడిస్తాం. వారిని వెంటనే తక్షణమే విడుదల చేయాలని పోలీసు నిరుద్యోగ జేసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. అంటే మీరు రోడ్ల మీదకి వచ్చినట్టు ఏది ఉంటే ట్రాఫిక్ అంతరాయం అయితే ఉన్నది, మిగతా వాటికి అంతటి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా. అన్న, రేవంత్ రెడ్డి గారికి నిజం చెప్తున్నా అంటే, ఇలా అరెస్ట్ చేసే కంటే ఇలా మా స్వేచ్ఛను భంగం కలిగించే కంటే మమ్మల్ని చంపేస్తే అయిపోతుంది కదా. ఒకటే సొల్యూషన్, చంపేస్తే అయిపోతుంది మమ్మల్ని ఇండైరెక్ట్గా. ఎందుకంటే మేము ఏం అడుగుతున్నాం ఇలా అనే పదవికి ఇట్లా అడుగుతున్నామా? సిగ్గు అనిపిస్తుంది కొంచెమన్నా? నిరుద్యోగుల మీద కదా గెలిచింది, కొంచెమన్నా ఉండాలి, బుద్ధి అనేది ఉండాలి కదా. మేము రోజు ఎందుకు మాకు ఇక్కడ పనికనా ఇలా పనిక చేస్తున్నాం మేమంతా కూడా. మీరు గెలిస్తే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే ఒక సంవత్సరంలోనే 2 లక్షలు ఇస్తామని చెప్పిన దద్దమ్మ ఇలా కూర్చున్నాక మాకు పోలీస్ ఆస్పిరెంట్స్కి సరే కనీసం మాకైనా కూడా 19,000 ఖాళీలు నేను వాళ్ళే అంటారు, 12,000 ఇస్తున్నామని ఫస్ట్ అంటారు, తర్వాత 14,000 ఇస్తామని వాళ్ళే అంటారు, తర్వాత 17,000 రిక్రూట్మెంట్ చేస్తామని వాళ్ళు అంటారు, మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి 5,000. అంటే ఇప్పుడు గ్రామాలలో ఉండే ఏమనుకుంటారంటే 12,000 ఇచ్చిలంట, 14,000 పోస్టులు ఇచ్చిలంట, 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తుందంట. మరి గిన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నీకు ఎందుకు జాబ్ వస్తలేదా నాన్న అని చెప్పేసి మా అమ్మని అడుగుతున్నాను. నాన్న కూడా అదే మాట అడుగుతాడు. అప్పుడు నన్ను ఏమనుకుంటారు, వీడు చదువురాని దద్దమ్మ అనుకుంటారు. సో కాబట్టి ఇవన్నిటి కూడా కారణం ఎవరు ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వం కాదా? సో కాబట్టి సూటిగా ప్రశ్నిస్తున్నా, దయచేసి మేము శాంతియుతంగానే, చాలా శాంతియుతంగా మా యొక్క హక్కుల కోసం మేము బయటకు వస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. సో ఇవాళ ఆ అరెస్టుల కారణంగా ఇవాళ ఇంద్రనాయకుని, శంకర్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మేము దీని అంతటా ఖండిస్తున్నాము. ఇందాక మా మిత్రుడు అన్నట్టుగా ఖచ్చితంగా 1,00,000 మందితోని పోలీస్ స్టేషన్ ఫస్ట్ డీజీపీ ఆఫీస్ని కూడా కాదు, సెక్రటరీని కాదు, పోలీస్ స్టేషన్ మేము ఫస్ట్ ముట్టడిస్తాం. ఎందుకు మేమేం తప్పు చేస్తున్నాం? ఏమైనా క్రైమ్స్, ఏమైనా మన ఇంటర్నేషనల్ మాఫియానా? మేము ఏమైనా డ్రగ్స్ ఇట్లా అమ్ముతున్నామా? ఏం చేయట్లే కదా. మా హక్కుల కోసం మేము ఏం చేస్తున్నామంటే 5,000 ఉద్యోగాలు ఇస్తే కనుక ఎవరికి జాబు రావు. నిజమన్నా? ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు 119 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ వీళ్ళందరూ నిల్చుంటారు కదా, 119 మంది నిల్చుంటారుగా. మరి ఒక 100 మంది ఫస్ట్ ఫేజ్ ఒక 50 మంది నిల్చుంటే ఏమవుతుంది? గవర్నమెంట్ ఫామ్ అవుతుందా? ఫామ్ కావు కదా. మేము అంటే ఈ 5,000 ఇస్తే మాకు ఉద్యోగాలు రావు, 5,000 ఇస్తే మాకు ఉద్యోగాలు రావు. ఉన్న 19,000 ఖాళీలు మొత్తం మీరు అన్నట్టుగా అన్ని ఫిలప్ చేయండి. ఎందుకంటున్నామంటే మళ్ళీ ఇందులో జియో నెంబర్ 46 ఒకటి ఉంటుంది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు. హైదరాబాద్లో ఉన్నటువంటి వరంగల్ హాస్పిటల్ ఇక్కడ నాన్ లోకల్ అవుతాడు, లోకల్ కాడు. అంటే మరి ఈ హైదరాబాద్ అనే రాజధాని తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి, రంగారెడ్డి, ఈ మల్కాజ్గిరి 3 కమిషనరేట్ కోసమేనా? తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల బిడ్డకి ఇది హక్కు కాదా? సో కాబట్టి మా క్వశ్చన్ ఒకటే, 5,000 ఉద్యోగాలు ఇస్తే ఎవరికి రావన్నా? 3,000 పోస్టులు ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోతాయి. 2,000 పోస్టులు మాత్రం మిగతా ఉన్నటువంటి 30 జిల్లాలకు పంచుతారు. ఆ 30 జిల్లాలకు పోతే మాకు కేటగిరీ చూస్తే ఎన్సీసీ కోటా, సిపిపి కోటా, ఉమెన్స్ కోటా, స్పోర్ట్స్ కోటా ఇవన్నీ తీసేస్తే మాకు 0 పోస్ట్ ఉంటుందన్న మా ఆవేదన అది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీ పక్కన ఉన్నటువంటి ఎవరున్నారో ఆ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ ఇంటలెక్చువల్, నీకు అసలు సలహా ఎవరు ఇస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి దండం పెడుతున్నాం. దయచేసి సార్ ఒక్కసారి మీరు లెక్కలు చూడండి. రాష్ట్రం గత ప్రభుత్వం అంటున్నారు కదా, గత ప్రభుత్వం నిజం చెప్పాలంటే ప్రతిసారికి మా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినట్టు ఈ 15,000, 16,000, 18,000 నోటీసులు ఈ విధంగా ఫిలప్ చేశారు. సో మాకు ఆ ప్రభుత్వం కూడా మాకు న్యాయం జరగలేదు. జియో నెంబర్ 47 మాకు అన్యాయం జరిగింది. మేము ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకోవట్లే. దానికి గద్దె దింపాలని చెప్పేసి కదా మేము ప్రచారం చేసాం మీకోసం. మీరే కదా మమ్మల్ని గాంధీ భవన్ తీసుకెళ్ళిళ్ళు, మీరే కదా మాకు పులిరపట్లు ఇప్పించి నీళ్లు తాగిపించి ఎస్ మీతో మేము ఉంటాము ధర్నాలు పెట్టించిల్లు. అక్కడ ఇంద్రచకులు వాళ్ళు పర్మిషన్ తీసుకుని ధర్నాలు పెట్టించిల్లు. మీరు ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గెలిపిస్తే మీకు ఏం కావాలంటే అవి ఇస్తామని చెప్పేసి అన్నారు. జియో నెంబర్ 47 ఫస్ట్ మేము అన్యాయం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి, మీకు గెలిచినాక న్యాయం చేస్తామంటే వాళ్ళు అది చేయలే. ఇప్పుడు మేము అది కూడా అడుగుతలేము. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో ఉన్నటువంటి బల్క్ మొత్తం జంబో నోటిఫికేషన్ ఏదైతే 19,000 ఖాళీలు ఉన్నామో మొత్తం ఫిలప్ చేయమంటున్నాం అన్న. ఇది తప్పేం కాదు కదా. అందులో మా అందరికి జాబులు ఇవ్వని అంటలే, మా కెపాసిటీ నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలేము, నీ ఎమ్మెల్సీ కోటా మాకేమో 10 నామినేట్ పోస్ట్ ఇవ్వమని అడుగుతలేము. ఒకటే సాధారణ మా డిమాండ్, సాధారణమైనది, చాలా సామాన్యమైనది. ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య అనేది కేవలం మా ఒక వ్యక్తి సమస్య కాదన్న, ఇది మొత్తం సమాజం సమస్య. ఎందుకంటే చాలా మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది పోలీస్ ఫోర్స్. చాలామంది సిఎస్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ పేరు చెప్పొద్దులే కానీ నిజం రా బేటా మాకు చాలా మ్యాన్ పవర్ తక్కువ ఉంది, కానీ మేం చేస్తాం మన మాట వాళ్ళు వినరు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఒక ల్యాండ్ ఆర్డర్ అంటేనా
ఇప్పుడు ఈ ఫోర్స్ ఎలా ఉంటుందంటే పండుగలు కానీ ఎన్నికల సమయంలో కానీ వాళ్ళకి మ్యాన్ పవర్ సరికి వాళ్ళకి పని భారం పెంచుతుంది. సో వాళ్ళ పని భారం పెరగొద్దని చెప్పేసి ఉన్నటువంటి ఖాళీలను చేస్తే మాకు కూడా లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. సో కాబట్టి ప్రజాప్రభుత్వం అన్నట్టు దానికి అర్థం ఉంటుంది. వీళ్ళు ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఇటు అరాచకం చేస్తున్నారు. సో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మా డిమాండ్ నిజమే కదా, మరి నిజమైనప్పుడు చేయొచ్చు కదా. నీకు చేత కాకపోతే రాజీనామా చేసేయి, ఒకటే నీకు సొల్యూషన్. నీకు లేకపోతే నువ్వు రాజీనామా చేసేయి, ఎవరైనా వస్తారు, వాళ్ళన్నా మాకు ఇస్తారు. అంటే వచ్చినటువంటి సంవత్సరాల కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. సో కాస్త ఓపిక పట్టినట్టయితే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పుకుంటూనే సో మొన్న కొన్ని పోస్టులు 22 పోస్టులు 24 పోస్టులు ఇస్తే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా పాలాభిషేకాలు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నాన్న. ఇక ఈ మాటకి నేను ఎట్లా సమాధానం చెప్పి నాకు అర్థం కావట్లేనా. వీళ్ళు మన చాటల తవుడు పోసి కుక్కల కొట్లాట పెడుతున్నారన్న. చేసేది గుప్పెడంతా, చెప్పుకునేది కొండంతా ఉన్నది. వాళ్ళు 70,000 అంటే మేము ఇక్కడ ముక్కు రాస్తాం. మేము మొత్తం లెక్కలతో సహా మొన్న భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో మేము చేసినటువంటి ఆ యొక్క ప్రోగ్రాంలో మొత్తం క్లియర్గా డాటా మొత్తం చేసి చెప్పిన 14,000 చిల్లర వీళ్ళు పోస్టులు ఇచ్చిళ్ళు. గత ప్రభుత్వంలో నియామకమైనటువంటి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి మేము ఇచ్చినామని చెప్పి, సరే మీరు ఇచ్చిళ్ళు, సరే ఎన్ని ఇచ్చినావు? 60,000 ఇచ్చినావు అనుకో, పోనీ నీ అకౌంట్ వేసుకో. మిగతా ఇంత 2 లక్షలు నువ్వు ఇచ్చినావు, ఏది నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు. మిగతా ఇంకా 1,40,000 ఉద్యోగాలు రావాలి కదా, మరి వాటి సంగతి ఏంది? సో అది తర్వాత విషయం మాట్లాడదాం. ఇప్పుడు రాబేటువంటి ఎస్ఐఎన్ కానిస్టేబుల్లో 19,000 ఇస్తే నిజంగా నువ్వు అన్నట్టుగా మేము అందరూ కూడా సంతోషిస్తాం. నీ ఫోటోకు పాలాభిషేకం మేము చేస్తాం. ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అనేది మా బాధ ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళందరినీ కూడా కేసు లేకుండా వాళ్ళని ఇప్పుడు విడుదల చేయాలి, ఇది మా ప్రధాన డిమాండ్ అన్న. సో కాబట్టి మేము నిజం చెప్తున్నాము, మాకు 19,000 ఖాళీలు భర్తీ చేయకపోతే రోజు మేము ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాము. అదేవిధంగా వయోపరిమితి కానిస్టేబుల్ 36 సంవత్సరాలు, ఎస్ఐకి 30 సంవత్సరాలు తక్షణమే పెట్టాలి వాళ్ళు. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కనుక స్పందన వచ్చేదాకా మా పోరాటం మాత్రం ఆగదన్న. ఎన్ని కేసులు పెట్టుకోమని చెప్పండి, మేము మాత్రం ఖచ్చితంగా ముట్టడి కార్యక్రమం చేపడతాం. మేమైతే శాంతియుతంగా చేస్తున్నాం, వాళ్ళు అర్థం చేసుకోవాలి. లేని ఏడలో మాత్రం ఇక మా లోపల ఉన్న ఉధృతం వాళ్ళు చూస్తారు. థ్యాంక్ యూ అన్న. మీరు ఎన్ని లెక్కలు ప్రిపేర్ అవుతారు? నేను గత 4 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి అణచివేతను ఈ 10 సంవత్సరంలో ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడు కూడా చూడలేదు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఏ రోజు కూడా టీఎస్ఎస్పీ నుండి మన పోలీస్ కానిస్టేబుల్ అనే ఉద్యోగాలు ఏ వచ్చినా కూడా 10,000 కంటే తక్కువ కూడా రాలేవన్న. కానీ అన్యాయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే గత 5,000 పోస్టులు అంటే ఏమొస్తాయన్న? ఒక ఊరికి మా జగిత్యాల డిస్టిక్ నుండి అంతా కొడితే 10 పోస్టులు కూడా రావు ఇప్పుడు. అవును, జిల్లా వ్యాప్తంగా. అందులో సబ్ క్యాస్ట్గా మా ఎస్సీ కేటగిరీకి ఒకటి వస్తే దానికి ఎంతమంది పోటీ చేయాలి? అవునా కదా? రేవంత్ రెడ్డి గారు సార్ గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఇలాంటి దౌర్జన్యాలకు ఇకనైనా కొంచెం మా నిరుద్యోగుల పక్షాన మీరు ఉంటారన్న ఒక చిన్న కాన్సెప్ట్తో మిమ్మల్ని గెలిపించుకున్నాం. తెలంగాణ ప్రభుత్వంలో మీకు పొజిషన్లో మీకు సీఎం హోదా ఉన్నందుకు మిమ్మల్ని అంత పెద్దగా మేము చూసి మిమ్మల్ని ఆ స్టేజ్లో ఉంచాం. కాబట్టి మాకంటూ ఇలాంటివి చేయాలని, మాకంటూ పోలీస్ బందోబస్తులో ఇలాంటివి చేయకుండా చూసుకోవచ్చు ఒకసారి. అంటే ముఖ్యంగా ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ కోసం అంటే పీసీల కోసం కానీ ఎస్ఐ పోస్టుల కోసం వీళ్ళంతా ఎవరైతే పోటీ పరీక్షలకు కానీ ఇంకా మిగతా సంబంధించినటువంటి ఈవెంట్స్ కానీ సిద్ధమవుతూ ఇక్కడ ఈ దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా చూసుకోవచ్చు, చాలా వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఈ సాయిబాబా గుడి దగ్గర పెద్ద ఎత్తున కూడా దాదాపుగా 1000 సంఖ్యలో దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి వివిధ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మేము శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే కేవలం 5,000 పోస్టులతో కాదు, మాకు 15,000 పోస్టులు ఖచ్చితంగా నింపాల్సిందే అని చెప్పేసి మేము శాంతియుతంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళందరినీ కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవసరమైనట్లయితే మీ పైన పీడీ యాక్ట్ కేసులు పెడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నారని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. కేవలం ఇది ఒక్కగానే కాదు, ఈ ముందుకు వెళ్ళిన తర్వాత అంటే దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా గుడి కావచ్చు, పోలీస్ స్టేషన్ పక్కన కావచ్చు, ఇట్లా చాలా చోట్ల మెట్రో స్టేషన్ల దగ్గర పోలీసులంతా కూడా ప్రహార కాస్తూ ఉన్నారు. ఎవరు కూడా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా, లేకపోయినట్లయితే ఉంటే రోడ్లని దిగ్బంధం చేసినా, లేకపోతే వాహనాలకి ఇబ్బంది కలిగించినప్పుడు కూడా ఖచ్చితంగా మీ పైన మరి ఫ్యూచర్లో ఎలాంటి ఉద్యోగాలు రాకుండా మేము కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా వాపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చాలా మంది ఇప్పటికే 15,000 ఉద్యోగాలు కనుక పడ్డట్టయితుంటే జిల్లాకి ఒక 100 నుంచి 150 పోస్టులు వచ్చినట్టయితుంటే దాంట్లో మా పేర్లు కూడా ఉంటాయి కావచ్చు. మేము కూడా రేపు ఈవెంట్స్ను కొట్టి రేపు పెట్టేటువంటి పరీక్షల్లో నెగ్గేటువంటి అవకాశం ఉంటుంది. 4-5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి మాకు ఖచ్చితంగా ఫలితం ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావించినప్పటికీ కేవలం 5,000 పోస్టులతో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇది నిజంగా కూడా నిరుద్యోగులని మోసగించేటువంటి ఒక కుట్రకి తెరలేపిండు రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా నిరుద్యోగులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొన్నటి వరకు కూడా చూసుకోవచ్చు, చిక్కడపల్లి కావచ్చు, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, అలాగే అశోక్ నగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతంలో మనకు ఎక్కువగా నిరుద్యోగులంతా కూడా
వాళ్ళ నిరసనని వ్యక్తం చేసేది. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ వేదికగా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, దాదాపుగా 4-5 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ నిరుద్యోగులంతా కూడా ఇదే వేదికగా, ఇదే దిల్సుఖ్ నగర్ వేదికగా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా పోలీసులు సైతం కూడా భారీ గేట్లను పెట్టి వీళ్ళని అడ్డుకున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పోలీసు జీపులు కనబడతా ఉన్నాయి, పోలీసుకు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, పోలీసులకు సంబంధించినటువంటి డీసీఎంలు కావచ్చు. ఇక్కడ చాలా మంది సంబంధించినటువంటి నిరుద్యోగులంతా కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మానుకోవాలి, ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరోసారి నిరుద్యోగుల యొక్క నోట్లో మన్ను కొట్టేందుకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. మరి ఇంకా మిగతా ఉన్నటువంటి పోస్టులని అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా, లేకపోయినట్లయితే ఉంటే దేనికోసం ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పోలీస్ శాఖ ప్రభుత్వానికి తెలియజేసింది. 17,000 ఖాళీలు కనబడతా ఉంటే కేవలం 5,000 ఉద్యోగాలని నింపడంలో ఆంతర్యం ఏమిటి, అర్థం ఏంటి అంటూ వాళ్ళంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 5,000 పోస్టులలో భాగంగా ఉద్యోగాలు వేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీంట్లో ఉద్యోగాలు రాకపోయినట్లయితే మేము 4-5 సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ మా కుటుంబం అంటే మా పేరెంట్స్ పంపించేటువంటి పైసలతో చదువుకుంటూ కుటుంబాన్ని వదిలేసి పెళ్ళిళ్ళు వదిలేసి మొత్తం అంతా కూడా అన్ని రకాలుగా అన్ని వదిలేసుకొని మేము కేవలం ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ రకమైనటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లోనే కనీసం అవకాశం దక్కకపోయినట్లయితే మా యొక్క ఊళ్ళో మా గ్రామంలో ఏ విధంగా ముఖం చూపెట్టుకోవాలి, ఏ విధంగా మేము మా తల్లిదండ్రులకు ముఖం చూపెట్టుకోవాలి, ఎన్ని రోజుల పాటు మేము మా పేరెంట్స్కి సంబంధించినటువంటి పైసల మీద ఆధారపడాలి, మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఏదైతే కనీసం ఖచ్చితంగా మిగతా సంబంధించిన 2 లక్షల ఉద్యోగాల్లో కొంత నమ్మకం లేనప్పటికీ కనీసం పోలీస్ శాఖలో ఉన్నటువంటి 15,000-17,000 ఉద్యోగాలైనా భర్తీ చేస్తారన్నటువంటి ఒక నమ్మకంతో ఉండేది. ఆ నమ్మకాన్ని సైతం కూడా రేవంత్ రెడ్డి నీళ్లు జల్లేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా సర్కారు మేల్కొని ఆర్థిక శాఖకు కూడా అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. 17,000 పోస్టులకి ఇప్పుడు కొత్తగా వేసేటువంటి నోటిఫికేషన్లో 17,000 ఉద్యోగాలతో ఖచ్చితంగా పోలీస్ శాఖలో ఉద్యోగాలు నింపాల్సిందే అంటూ నిరుద్యోగులు సైతం కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఈ రకంగానే 5,000 ఉద్యోగాలతో మనకు నోటిఫికేషన్ వేసినట్లయితే ఖచ్చితంగా మరోసారి తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ హెచ్చరిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.